జూలై 26, 2009 పుదుచ్చేరిలో విజయ్ అధికారికంగా విఎంఐ విజయ్ మక్కల్ ఇయక్కం అనే ప్రజలకు సేవ చేసే సంస్థని స్థాపించాడు. మక్కల్ ఇయక్కం అంటే పీపుల్స్ మూవ్మెంట్ అని అర్థం. సొసైటీకి సర్వీస్ యాక్టివిటీస్ చేయడం, విజయ్ ఇమేజ్ ని రెస్పాన్సిబుల్ లీడర్ లాగా బిల్డ్ చేయడం, సినిమా ఫ్యాన్స్ ని పబ్లిక్ సర్వీస్ వాలంటీర్స్ గా మార్చడం విఎంఐ విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన లక్ష్యం. తమిళనాడులో ఉన్న తన ఫ్యాన్ క్లబ్స్ అన్నింటినీ సేవా కార్యక్రమ సంఘాలుగా మార్చి ప్రజలకు అప్పటి నుంచే సేవ చేయడం స్టార్ట్ చేశాడు. విఎంఐ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు, రక్తదానం చేయడం, విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇవ్వడం, పేదలకు ఆహారం పంపిణీ వంటి ప్రజా కార్యక్రమాల్ని నిరంతరం నిర్వహించేవారు. ప్రతి సంవత్సరం 10వ 12వ తరగతి టాపర్స్ ని పిలిచి వారికి స్వయంగా వాళ్ళ చదువుకు తగినంత డబ్బు ఇచ్చి చదువు లైఫ్ కి ఎంత ఇంపార్టెంటో విజయ్ చెప్పేవారు. 2021లో తమిళనాడు స్థానిక పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విఎంఐ విజయ్ మక్కల్ ఇయక్కం ఫస్ట్ టైం ఇండిపెండెంట్ గా ఆ స్థానిక ఎలక్షన్స్ లో పోటీ చేసింది. అప్పటికి అఫీషియల్ గా పొలిటికల్ పార్టీ లేదు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా సరే 115 సీట్లకు పైగా గెలిచారు. ఇది విజయ్ రాజకీయ సత్తాను అందరికీ పరిచయం చేసింది. సినిమా సూపర్ స్టార్ టు పొలిటికల్ లీడర్ విజయ్ ఈ నెల జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ లో గెలిచి సీఎం అవుతాడా? డీటెయిల్డ్ గా వీడియో చేసాం. లింక్ డిస్క్రిప్షన్ అండ్ బయోలో ఉంటుంది. చూసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి.